గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైఖరి మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరతీయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 61వ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డీజీపీ గారిని మంత్రిమండలికి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం వాకప్ చేసింది. డిప్యూటీ సీఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డీజీపీ గారి దగ్గర వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరి పేపర్లోనే రాశారు, శ్రేయోపత్రికలోని రాశారు. అసలు ఈ రాష్ట్రంలో చర్చించడానికి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు, బాధ్యతలేమీ లేవు. ఇదే తక్షణ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు.